ధీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఏ తరానికైనా సరే ఒక స్ఫూర్తిదాత, భావి తరాలకు కూడా ఒక ఆదర్శ నేత. అలాంటి నేత చనిపోయినప్పుడు అలాంటి వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆయన చనిపోయిన ఇక్కడ కృష్ణదేవిపేట ఉంది, అక్కడ ఆయన సమాధి చేశారు. అక్కడ ఆయన అదే మరిగా ఆయన చనిపోయిన ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ గ్రామం కూడా ఉంది పక్కనే. అది కూడా మీరు చూస్తే ఒక మంప గ్రామం. ఈ గ్రామాన్ని కూడా మనం అభివృద్ధి చేయగలిగితే ఎక్కడైతే ఆయన చంపారో, ఎక్కడైనా సమాధి ఉందో, ఏ గ్రామంలో పుట్టారో ఈ 3 గ్రామాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికే చాలా ఫోటోలు కానీ లిటరేచర్ కానీ కొన్ని అవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా సంపాదించి విశాఖపట్నంలో ఒక మెమోరియల్ ఒకటి క్రియేట్ చేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టిస్తాం. ఎవరన్నా పోయినప్పుడు అవన్నీ చూడగలిగితే వాళ్ళకు కూడా స్ఫూర్తి వస్తుంది, వాళ్ళు కూడా దేశభక్తితో ముందుకు పోయే అవకాశం ఉంటుంది.